ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడిదరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో ప్రభా, వాళ్ళందరూ వచ్చి నీ పాదం మీద పడినట్లుగా నువ్వు కృప చూపండి, మేలుతో నింపండి, అత్యధిక దీవెనలు దయచేయండి ప్రభా. తండ్రి నాయన, ఇదిగో నాయన, ఈ సమయంలో నాయన ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచండి. చదువుల్లో, వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. షుగర్, బీపీలు అన్ని కంట్రోల్లో ఉంచండి ప్రభా. ఎక్కడ ఎవరు టెన్షన్ పడకుండా, కృంగిపోకుండా సహాయం చేయండి ప్రభా. దేవానికి వందనాలు నాయన. డిఎస్ రాస్తున్న నీ బిడ్డలందరికీ తోడుగా ఉండండి, సహాయం చేయండి. నీ కృపలో వర్ధలు చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు వారికి నువ్వు తోడుగా ఉండండి. వారి చదువుల్లో నువ్వు తోడుగా ఉండండి. అలాగే నా తన తోటి సేవకులైనటువంటి వారందరూ ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.